ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ 2025-26 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మనకి ఎగ్జామ్లు ఎప్పుడు ఉంటాయి, మీకు టోటల్ షెడ్యూల్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మనకి కాలేజ్ దోస్తు వాళ్ళు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో విద్యార్థులందరికీ ఒక ఫ్యూచర్ అయితే అందుబాటులోకి అయితే తెచ్చారన్నమాట. మీకు ఒకసారి దాని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏపీ కౌన్సిలింగ్ గైడెన్స్ గ్రూప్స్ అని ఉంటుంది అన్నమాట. 3, 4, 5 ఇలా మనకి కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇదొక గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మనకి అన్ని వాటిలో సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది అన్నమాట. దీంట్లో మనకి ఎంసెట్ అప్డేట్స్ కానివ్వండి, లేదంటే ఎంసెట్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు. కాబట్టి మీకు ఈ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. అందరూ జాయిన్ అయితే అవ్వండి. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ల వారీగా, మనకి ఇన్స్టిట్యూట్ల వారీగా, ప్లేస్ల వారీగా ఒక యూనివర్సిటీ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అఫిలియేషన్ ఉండి మనకి JNTUK అండ్ అలాగే JNTUA అనంతపురం, కే అంటే కాకినాడ. ఇక్కడ చూస్తున్నారు కదా, JNTUA అయితే ఉంది. మీకు ఇంకోటి చూపిస్తాను. మనకి ఇక్కడ JNTUV అయితే ఉంది కదా, ఆ యూనివర్సిటీకి సంబంధించి మనకి అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి. ఇంకా కాకినాడ, అనంతపురంకి అయితే ఇంకా రావాలి. ప్రజెంట్ JNTUV యూనివర్సిటీకి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే చెప్తాను. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, JNTUV అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, గురజాడ, విజయనగరం. అండ్ అలాగే మనకి కాకినాడ, అనంతపురంకి అయితే ఇంకా రావాలి. అది వచ్చేవన్నీ చెప్తాను. మనకి దీనికి సంబంధించి కాలేజ్ ఏంటో ఒకసారి వెబ్సైట్లు చూసుకొని ఈ యూనివర్సిటీకి అఫిలియేట్ ఉన్న వాటి అన్నిటికీ సేమ్ టైం టేబుల్ అయితే వర్తిస్తుందన్నమాట. ఒకసారి మెయిన్గా చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ సెమిస్టర్ మనకి ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే 0 సెమిస్టర్ అంటే ఏ విధంగా ఉంటాయి, అసలు దేని గురించి ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది ఎప్పుడంటే ఆగస్టు 4వ తారీఖు నుంచి ఆగస్టు 18వ తారీఖు వరకు ఉంటుంది అన్నమాట. టోటల్ మనకి 8 వీక్స్ డ్యూరేషన్. తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్ పీరియడ్ ఇది వచ్చేసరికి మనకి ఆగస్ట్ 19 నుంచి 20 వరకు అయితే ఉందన్నమాట. డిసెంబర్ 20 వరకు టోటల్ మనకి 18 వీక్స్ డ్యూరేషన్ అయితే ఉంది. తర్వాత మిడ్ 1 ఎగ్జామినేషన్ విషయానికి వస్తే కనుక అక్టోబర్ 21 నుంచి 23 వరకు అయితే ఉందన్నమాట. తర్వాత మిడ్ 2 వచ్చేసరికి డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 20 వరకు మనకి టైం అయితే ఉంది. ప్రిపరేషన్ అండ్ అలాగే ప్రాక్టికల్ సంబంధించి డిసెంబర్ 22వ తారీఖు నుండి డిసెంబర్ 27 వరకు అయితే ఉందన్నమాట. తర్వాత ఎండ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక డిసెంబర్ 29 నుంచి జనవరి 9వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంది. ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ విషయానికి అయితే వద్దాం. మనకి ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పీరియడ్ విషయానికి వస్తే కనుక జనవరి 19 నుంచి, అదే 2026 జనవరి 19 నుంచి మనకి మే 2, 2026 వరకు ఉందన్నమాట. టోటల్ డ్యూరేషన్ 15 వారాలు. సమ్మర్ వెకేషన్ విషయానికి వస్తే కనుక మే 4వ తారీఖు నుంచి మే 30 వరకు టైం అయితే ఉంది. తర్వాత సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పీరియడ్ విషయానికి వస్తే కనుక జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంది. తర్వాత మిడ్ 1 విషయానికి వస్తే కనుక మార్చ్ 16వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు అయితే ఉందన్నమాట. సెకండ్ మిడ్ విషయానికి వస్తే కనుక జూన్ 2026 10వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంది. అండ్ అలాగే ప్రిపరేషన్ ప్రాక్టికల్ సంబంధించి జూన్ 15, 2026 నుంచి జూన్ 20 వరకు టైం అయితే ఉందన్నమాట. తర్వాత ఎండ్ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక మనకి జూన్ 22వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంది. అండ్ అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ సంబంధించి క్లాసులు అయితే జూలై 6, 2026 నుంచి మనకి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా అకాడమిక్ క్యాలెండర్ అయితే ఉందన్నమాట ఫస్ట్ ఇయర్ సంబంధించి. ఇది కూడా గురజాడ, విజయనగరం సంబంధించి కాలేజీలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాటికి సేమ్ టైం టేబుల్ అయితే వర్తిస్తుంది. కాకినాడ, అనంతపురంకి వేరే అయితే ఉంటాయి. అది వచ్చి ఉంటే మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అప్డేట్ అయితే